విశాఖలో ఉన్న 22వ వార్డు ఈ కార్పొరేటర్ తమను ఇబ్బంది పెడుతున్నారు. మేము స్వయంగా ఓట్లేసి గెలిపించుకొని మమ్మల్ని కాపాడుతారనే నేపథ్యంలో అయితే మమ్మల్ని అయితే తీవ్ర ఇబ్బందులు పెడుతూ మా మీద కేసులు వేస్తూ మా బతుకు మీద పడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం 22వ వార్డు స్థానిక ఈ తోపుడు బళ్ళు వర్తకులు అలాగే వ్యాపారస్తులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోర్టులో అయితే కేసు కూడా నడుస్తుంటే సుప్రీం హైకోర్టుకి వెళ్ళి కోర్టు వేసి వీళ్ళని ఏవైతే ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో మనతో పాటు 22వ వార్డు ప్రజలు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి? ఏంటి మీ కార్పొరేటర్తో మీకున్న ఇబ్బందులు ఏమిటి? విశాఖపట్నం 22వ వార్డు గత 3 ఏళ్ళుగా జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి అనే పర్సన్ ఇక్కడ వ్యక్తిగతంగా చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే ఇక్కడ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ఎవరైతే తోపుడు బళ్ళు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి పర్సనల్గా రెంటెడ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో నడిపించాలని ట్రై చేశారు. దానికి వ్యాపారస్తులు ఎప్పుడైతే అంగీకరించలేదో వాళ్ళ మీద ఎన్నో విధాలుగా దౌర్జన్యాలు చేసి వాళ్ళ వ్యాపారస్తులు అన్ని షాపులు ధ్వంసం చేశారు. దానికోసం క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరి మీద వాళ్ళు చుట్టూ తిరిగి అనుచరులు, రౌడీ షీటర్లైన అనుచరుల మీద కూడా అనుచరులు చాలామంది దౌర్జన్యాలు చేశారు. అయితే ఈ రోజుకి స్టిల్ కోర్టు వీళ్ళకి న్యాయం చేసింది. స్టేటస్ కో అని ఒక ఆర్డర్ అనేది ఇచ్చింది. బళ్ళన్నీ ఎలాగున్నాయో అలాగే ఉంచండి, వాళ్ళ వ్యాపారం జరగాలని చెప్పేసి కోర్టు ఇచ్చిన తర్వాత కూడా పీతలమూర్తి పర్సనల్గా ప్రతి ఒక్కరితో జీవీఎంసీ ఏసీపీ, టౌన్ ప్లానింగ్ ఏసీపీతో పర్సనల్గా లంచాలు ఇచ్చుకొని, ఏసీపీ గారు లంచాలు తీసుకొని మూర్తికి ఒత్తాసు పలుకుతున్నారు. దీన్ని పై అధికారులు స్పందించి వెంటనే ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి? అండి, రోడ్ల మీద బతుకుతున్నాము. చిన్న 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 వ్యాపారస్తులం. ఒక 50 బళ్ళు ఉంటాయండి. రోడ్ల మీద బతికిన వాళ్ళకి నుంచి పీతలమూర్తి అని 22వ వార్డు కార్పొరేటర్ తీయించేస్తున్నాడండి. మేము అద్దెలు కట్టుకోవాలంటే రోడ్డు మీద బతకపోతే మాకు ఇబ్బంది అండి. ఏంటి అలాగనే మా అమ్మగారు కూడా చనిపోయే సంవత్సరం అవుతుంది. ఈ మధ్యన మాకు ఇబ్బందిగా ఉంది. పీతలమూర్తికి ఎంత ఇచ్చేసినా కాలు పట్టుకుంటే కానీ వదలననేసి అంటున్నాడండి. కోడి చుట్టూరు తిల్లు తిప్పలు లేకుండా మేము తిరుగుతూ ఉన్నాము. ఏంటి తిరిగి ఇచ్చేస్తుంటే అల్లదెయ్యాలి ఇల్లదెయ్యాలని పోలీసులతోనే మేము మున్సిపాలిటీ వాళ్ళతోనే ఇచ్చేసి మాకు షాపులన్నీ బంద్ చేయించేస్తున్నాడండి. చెప్పినా వినట్లేదు. మేము కాలు ఏళ్ళు పట్టుకొని బతుకులో ఆడుకోవాలంటే మేము పట్టుకొని బతుకులో ఆడుకోమండి. మేము రోడ్ల మీద బతికిన వాళ్ళకి దేవుడి దయ వల్ల మాకు రోడ్ల మీద షాపులు కావాలని మేము కోరుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చిన్న రిక్వెస్ట్ మేము కోరుకుంటున్నామండి. అతనికేమో కార్పొరేటర్గా పదవులు ఉండి తొలగించాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి అందరికీ కోరుకుంటున్నానండి. అయితే అమ్మ మీ ఇబ్బంది పెడుతున్నారు ఏంటి? ఏ వ్యాపారం ఏం చేస్తున్నారు మీరు? మాది నూడిల్స్ షాప్ సార్. నూడిల్స్ షాప్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇన్నాళ్ళ నుంచి చాలా రోజుల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాము. అయినా సరే ట్రాఫిక్ అది ఇది అని అబద్ధాలాడి, కవర్లు కానీ ఇదని అబద్ధాలాడి అందరినీ పంపించడం, ఇబ్బంది పెట్టడం, మీరు ఇక్కడ పెట్టకూడదు అది ఇది అని చెప్పేసి న్యూసెన్స్ చేస్తున్నారు చాలా. ఏం కావాలి మీకు? ఎలా న్యాయం కావాలి అసలు? మాకు ఇక్కడ మేము ఎప్పటి నుంచో బతుకుతున్నాం. ఇక్కడ మమ్మల్ని ఇక్కడి నుంచి తీసి ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉండేలాగా మాకు ఇక్కడే తీర్పు వచ్చేలాగా కోర్టులోని పెట్టుకోమని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు వద్దంటే ఎలాగా అనేసి మాకు ఇక్కడ సంపూర్ణంగా ఇక్కడే ఉండాలని కోర్టు ద్వారా నుంచి అంతా కోరుకుంటున్నాం. బ్రదర్ చెప్పండి, అసలు ఈ వార్డులోని ప్రాబ్లం ఉందా? అన్ని వార్డులోని ప్రాబ్లం ఉందా? ఎందుకు ఈ సమస్య ఎందుకు వస్తుంది? సమస్య అంటే మెయిన్ ఈగో సార్. ఈగోకి అతను చెప్పారు ఇక్కడ నుంచి బలు తీసేయాలి ఇవన్నీ. ఈగో ఆయన్ని మీరే కదా ఓట్లేసి గెలిపించారు. ఎందుకు పనికి వస్తుంది? పక్క నేను జనసేన సార్. నేను అతని వెనకతలో ఉండి తిరిగి గెలిపించిన వాళ్ళు నేను ఒకడిని. అలాంటిది ఇక్కడ చిరు వ్యాపారులు వీళ్ళందరూ బతుకుతున్నారు. వాళ్ళు ఫస్ట్ గెలిచిన వెంటనే ఏమన్నారంటే అటు ఇటు ఉన్నాయి కదా బళ్ళన్నీ ఒక సైడ్కి రండి, నేను ఒక లైన్ గీస్తాను, లైన్ లోపల ఉండాలని చెప్పారు. సరే అని అతని మాటను కాదనకుండా లైన్ గీశారు. లైన్ లోపలే అందరూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చి 6 నెలల తర్వాత మాకు కొంచెం అమౌంట్ డిమాండ్ చేశారు. మేము ఆశీలో డైలీ 20 పే చేస్తాం సార్. ఇంకో 40 ఎక్స్ట్రా ఇమ్మన్నారు. మేము దానికి ఒప్పుకోలేదు. డైలీ 40 అంటే మాకు వచ్చిందే తక్కువ సార్. అందులోనే మొత్తం పోషించుకొని స్కూల్ ఫీజులు అన్నీ రోజు గడవదు, ఒక రోజు వేయకపోతే. అలాంటి బతుకులు మావి. ఎక్స్ట్రా ఇవ్వను అన్నాం. దాన్ని కక్ష పెట్టుకొని చాలా ఇబ్బందులకు గురి చేసి ఈ చిరు వ్యాపారులు ఏముంది సార్, వీళ్ళ కోసం హైకోర్టులో కేసు వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? లక్షలు ఖర్చు పెట్టి కేసులు వేసి ఇదంతా చేస్తే 3 నెలలు సార్. 30 సంవత్సరాలుగా ఇక్కడ ఇదే ఏరియాలో వ్యాపారం చేసుకుంటున్నాం. ట్రాఫిక్ అంతరం లేదు, జనాలకి ఇబ్బంది లేదు, ఏది లేదు సార్. అలాంటిది 30 సంవత్సరాల నుంచి లేని ప్రాబ్లం ఇతను వచ్చిన తర్వాత కోర్టులో కేసు వేసారు. 3 నెలలు పస్తులతో ఉండి కోర్టు చుట్టూ తిరిగి మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం సార్. కోర్టు ఆర్డర్ ఇచ్చి ఇక్కడే పెట్టుకోండి ఇదంతా చెప్పినా కూడా అతనికి నచ్చిన విధానంగా
వాళ్ళు వెనకట్ల కుర్రాలతోని రౌడీతో చేయించి ఇదంతా ఏదో ఒక గొడవ తెప్పిస్తున్నారు సార్. ప్రతిరోజు ఏదో ఒక షాప్ దగ్గర ఏదో ఒక గొడవ తెప్పించి ఆ ఫోటోలు తీసి కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు సార్. ఇలాగ వీళ్ళ వల్ల ఇబ్బంది ఉంది ఇదంతా అందుకే తీసుకున్నారు సార్. ఈ ఏరియాలో ఫుట్పాత్ అవసరమా సార్? ఫుట్పాత్ ఏ ఏరియాలో వేస్తారు? ట్రాఫిక్ ఎక్కువ ఉన్న దగ్గర నడలేనప్పుడు వేస్తారు ఫుట్పాత్. ఈ ఏరియాలోనో ఫుట్పాత్ అవసరం లేదు, కానీ అతను ఉద్దేశం ఏంటంటే ఫుట్పాత్ వేసి బళ్ళు తీయించాలని, ఫుట్పాత్ మీద బళ్ళు ఉండకూడదు తీయించాలని ఒక్క ఈగో సార్, ఇంకేం లేదు. అతను పర్సనల్గా వెళ్ళి ఈగో ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ నుంచి బళ్ళు తీయించాలి నా మాట. అంటే ఒక్క 40 రూపాయలు కట్టమని మీరు కట్టలేనందుకు ఈ కక్ష చర్య సాధింపు చర్య చేపడుతున్నాడు మొత్తం అంతా. సార్ అది 40 100 అని కాదు, కానీ మమ్మల్ని అడిగింది 40 రూపాయలే, ఒక షాప్కి 40. అలాంటిది 50 షాపులు దాకా ఉంటాయి. రోజుకి 40 రూపాయలు అంటే మంత్లీ ఎంత అవుతుంది? ఇదంతా అతనికి ఆ డబ్బు గురించి అని కాదు, అతని మాట వినలేదని ఒక ఈగో పెట్టుకొని అధికారాలని చేతిలో దుర్వినియోగం చేస్తూ ఆ వెనకతల శానిటైజర్ని, జీవీఎంసీ వాళ్ళని అందరినీ, అతని మాట వినపోయిన అందరినీ సస్పెండ్ చేసేస్తున్నారు సార్. మొన్న ఆర్పీలని, అంతకుముందు ఈ సిపిఎం వాళ్ళని కూడా ఎవరు ఎదురు తిరిగితే అతను ఈగో పెట్టుకుంటున్నారు, శత్రుత్వం వాళ్ళ కుర్రాలతోనే. ఎందుకంత ఈగో ఏంటి? మీరు ఓట్లు వేస్తేనే కదా గెలిచాడు, గెలిచిన దగ్గర కూడా ఈగో ఎందుకు మీ మీద ఎందుకు చూపిస్తున్నాడు సార్? గెలిచినంత వరకు ఇతను ఇలాంటి పర్సన్ అని తెలియదు సార్. ఎందుకంటే రూపాయి పంచకుండా అస్సలు వెనకతలు తిరిగి కష్టపడి గెలిపించాం సార్ జనసేననే, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి. ఈసారి గెలకపోతే నేను చనిపోతాను, నా ఇల్లు తాకట్లో ఉంది, ఇదంతా నీ చెప్పి ఇదంతా మొసలు కన్నీరు కారిస్తే సరే మంచోడు కదా ఒక ఛాన్స్ ఇస్తామని రూపాయి పంచుకొని ఎవ్వరు ప్రతి ఒక్కరు ఓటేశారు సార్. రూపాయి తీసుకోలే, అతను రూపాయి పంచలే. అలాంటిది ఇప్పుడు గెలిచిన తర్వాత అసలు విశ్వరూపం చూపించారు సార్. సార్ చెప్పండి, ఏం చెప్తారు అసలు? ఇది ఏ విధంగా చూసుకోవచ్చు? ఆయన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్తున్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కలిసి పనిచేసి ఈయన ఓట్లు వేస్తేనే ఆయన కార్పొరేట్ అయ్యాడు. ఎందుకంటే 2 సార్లు నేను ఓడిపోయాను, నాకు ఈసారి గెలవకపోతే నాకు చావే శరణ్యం అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ సొంత డబ్బులు వేసుకొని పవన్ కళ్యాణ్ గారు అభిమానం మీద వీళ్ళంతా కూడా జనసేనకి తిరిగిసి ఇక్కడ అసలు జనసేన రాదు, అలాంటిది జనసేన కార్పొరేట్ని గెలిపించి వాళ్ళు ఎందుకు గెలిపించారంటే వీళ్ళకి సపోర్టివ్గా ఉంటాడు, ఏమైనా మున్సిపాలిటీ నుంచి దేని నుంచి అన్న ఇబ్బందులు అయితే కార్పొరేటర్గా ఆయన మమ్మల్ని రక్షిస్తారనే ఉద్దేశంతో పాపం వీళ్ళందరూ కూడా నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి వీళ్ళు బళ్ళు పెట్టుకుంటున్నారండి. ఇడ్లీ షాప్ పెట్టుకున్న, నూడిల్స్ షాపు, జిలేబీ షాపులు ఇలా పెట్టుకొని వాళ్ళు బతకడమే కాకుండా 2-3 ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఏ ఫెసిలిటీస్ ఇవ్వకపోయినా అప్పులు చేసి ఉదయం అప్పు తీసుకొని మళ్ళీ సాయంత్రం 10 రూపాయలు వడ్డీ చొప్పున కట్టి ఆ విధంగా కట్టి వాళ్ళు బతుకుతూ 3 కుటుంబాలకి ఒక్కొక్క బండి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. అటువంటి వాళ్ళని వీళ్ళు దౌర్జన్యం చేసి, అంటే వాళ్ళ ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళు ఏంటి చెప్తే అది చెయ్యాలి, వీళ్ళు చేయకపోతే చల్లదు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా కావాల్సిన వాళ్ళు బళ్ళు పెట్టుకోవడానికి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వాళ్ళ తాలూకా వాళ్ళకి బళ్ళు పెట్టుకోవడానికి వీళ్ళు బళ్ళు తీసేయమని ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే వీళ్ళు మున్సిపాలిటీకి 20 రూపాయలు డైలీ ఆశీలు కడుతున్నారు, మున్సిపాలిటీకి 20 కడుతున్నారు, మాకు 40 రూపాయలు కట్టాలి మా కుర్రాళ్ళకి అని చెప్పేసి హుక్కుం జారీ చేశాడు ఆయన. అది మేము కట్టలేమండి, ఎందుకంటే దీనికి మా ఉన్నదే వ్యాపారం అంతంత మాత్రము, ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు, అలాంటి వ్యాపారం వీళ్ళది. రోజుకి అంత కష్టపడితే 300 నుంచి 400 రూపాయలు వస్తుంది ఒక్కొక్కరికి వెళ్ళి, అంతే తప్ప అంత మించి ఏం రాదు. మేము ఇటువంటి దాంట్లోనే మేము ఎక్కడ కట్టగలమని కట్టలేమని చెప్పేసి వీళ్ళు అన్నారని, అయితే మీ షాపులు ఎలా ఉంటాయో నేను చూస్తానని చెప్పేసి ఆయన ఇక్కడ లోకల్ కోర్టులో వేయకుండా హైకోర్టులో నుంచి స్టే తెచ్చి వీళ్ళందరూ బళ్ళు తీర్చి వాళ్ళు బద్దలు కొట్టేశాడు. మొత్తం వీళ్ళు అప్పులు తెచ్చుకొని బళ్ళు తయారు చేసుకుంటే ఒక్కొక్క బండి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది. అటువంటి బళ్ళని అన్నీ ఎరగొట్టేశారు. వాళ్ళకి అన్నీ లాస్. ఆ వడ్డీలు కట్టలేక అద్దెలు కట్టలేక అద్దెంట్లో ఉంటున్నారు. ఆ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక పార్కుల్లో పడుకున్నారు. పాపం 3 నెలల పాటు పార్కుల్లో పడుకున్నారు వెళ్ళి. ఆ బాధ చూసి నేను చూడలేక ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అని చెప్పి నేను జిల్లా కోర్టులోని పిటిషన్ వేస్తే మాకు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చారు. స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చి యథాతథంగా ఇదివరకు ఎలా ఉండేవో అలాగే మీరు బళ్ళు పెట్టుకోండి అని చెప్పేసి, ఈ కేసు తెలియ వరకు మీరు అలాగే ఉండని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తే, ఇది కోర్టు ఇచ్చిన ఆర్డర్ తప్పు అని చెప్పేసి వాళ్ళ గోండాలు పంపించి, ముఖ్యంగా కార్పొరేషన్లో ఏసీపీ అని ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఫ్రెండ్ అట, వీళ్ళు కలిపి వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. కార్పొరేట్ చెప్తే మీరు అది చేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి దొబ్బేయండి. అటువంటి అన్పార్లమెంటరీ వాడుతూ ఏసీపీ చేస్తున్న డ్రామా ఇదంతా. మిగతా కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు వీళ్ళకి, ఎందుకంటే కోర్టును గౌరవిస్తున్నారు వాళ్ళు. ఒక్క ఏసీపీ మాత్రం ఈ కార్పొరేట్ చెప్పిందే చేస్తున్నాడు, అంటే కార్పొరేటర్ జీతాలు ఇస్తున్నాడు ఆయనకి. ఆ విధంగా ఆయన చెప్తున్న మాట్లాడకు, ఆ విధంగా వీళ్ళకి జీవనోపాధి లేకుండా
ఆడపిల్లలు అయితే ఆడవాళ్ళు అయితే ఇల్లు అద్దె కట్టలేక పార్కులో పడుకున్నారండి, ఇక్కడ ఇదే పార్కులో. ఇటువంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇలా చేస్తున్నా అంటే అప్పుడు ఆగాడండి. ఆగిన తర్వాత మళ్ళీ ఎలాగైనా సక్సెస్ సాధించాలని చెప్పేసి మళ్ళీ ఇది సైడ్ రూట్లోనే ఫుట్పాత్లు వేస్తారట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం. ఇది అవసరం అయిన దగ్గర మీరు ఫుట్పాత్లు కట్టాలి తప్ప ఇక్కడ బోల్డ్ సమస్యలు ఉన్నాయి. లైట్లు లేవండి, అది లేదు, కాలువలు లేవు, కాలువనే దోమలు, అవి పట్టించుకోవట్లేదు ఆయన. ఏమన్నా నేను పెద్ద పెద్దలతో ఫైట్ చేశాను, విజయసాయి రెడ్డి మీద ఎగిరిపోయాను, నేను ఆడికి చూస్తాను, లీడ్ అంతా చూస్తాను, అందరినీ నన్ను చూసి భయపడతారు, మీరు ఎందుకు భయపడతాను అంటున్నాడు. వీళ్ళు కడుపు మండి ఉన్నారండి. తిండి లేకపోతే వాళ్ళు అనకూడదు, కానీ ఇప్పుడు జీవనోపాధి లేకపోతే వాళ్ళు నక్సలైట్గా తయారైతే ఎవరు బాధ్యత వహిస్తారు? కార్పొరేట్ వహిస్తారని అడుగుతున్నాను. ఇటువంటి వ్యక్తిని పార్టీ ఎందుకు సస్పెండ్ చేయట్లేదని పార్టీని నేను అడుగుతున్నాను. అలాగే వీళ్ళు కేసులు కూడా పెట్టారు. ఒక అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆ అమ్మాయిని యూటిలైజ్ చేసుకున్నాడు, ఆ అమ్మాయి డబ్బులు పెట్టి అసలు ఎలక్షన్లో గెలిచాడు. ఆవిడ బయట రమ్మంటే రావట్లేకపోతుంది. అయినా కంప్లైంట్ పెట్టాం, ఒకటి కంప్లైంట్ పెండింగ్ ఉంది, కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్ పెండింగ్లో ఉంది. ఇటువంటి వ్యవహారాలు చేస్తూ ఇక్కడ ఆర్పీలు తీసేశాడు. ఇక్కడ సమాజం కోసం పనిచేస్తున్న ఆర్పీలు తీసేశాడు, వేళ్ళు తీసేశాడు. వాళ్ళందరూ కలిసి నిన్న ఒక 200 మంది అక్కడ ధర్నా కూడా, జీవీఎంసీ దగ్గర ధర్నా పెట్టడం కూడా జరిగింది. అయినా కానీ ఇన్ని జరుగుతున్నా కానీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయట్లేదు ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు. కావున ఎవరైతే సంఘ వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అటువంటి కార్పొరేట్ని వెంటనే సస్పెండ్ చేయాలి. కార్పొరేషన్ కమిషనర్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేషన్ వారు అయితే కొంతవరకు వీళ్ళకి న్యాయం చేశారండి, కోర్టు ఆర్డర్ని గౌరవించారు. ఒక్క ఏసీపీ తప్పించి ఏసీపీని తక్షణమే సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో కార్పొరేషన్ ఏసీపీ మీద నేను రిట్ పిటిషన్ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కావున ఏసీపీని తక్షణమే కమిషనర్ గారు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. 22 వార్డు ఈ కార్పొరేటర్ నిజంగా మా మీద అన్యాయంగా అయితే కేసులు బనాయిస్తున్నారు. లేనిపోయిన అబండాలు మోసి మా కడుపును కొడుతున్నారు. మేము మా దగ్గరుండి మాకు ఉపయోగపడతాడని చెప్పి మేము జీఎంసీ కార్పొరేట్ ఎలక్షన్స్లో గెలిపించుకుంటే ఆయనే మాకు వెనుదిరిగి మా మీద దండయాత్ర అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్పొరేటర్ మీద పవన్ కళ్యాణ్ గారైనా లేదంటే ఉన్నతాధికారులైనా ఇప్పటికైనా యాక్షన్ తీసుకొని మా జోలుకు రాకుండా ఈ కార్పొరేట్ని అయితే నివారించాలి. అలాగే ఈ కార్పొరేట్ని తక్షణమే నిర్మూలించి కార్పొరేట్ దాంట్లోంచి తీసి ఇమీడియట్గా మాకు న్యాయం చేయాలి. లేదంటే మేము రానున్న రోజుల్లో తీవ్ర ఆందోళనలకు అయితే దిగుతామని చెప్పి ఈ 22వ వార్డు కార్పొరేటర్ ప్రజలు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ కార్పొరేట్ నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.